నా పాడే మోస్తాడు అనుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డిని కోల్పోవడం దురదృష్టకరం. ఆయన కుటుంబానికి అండగా ఉంటాం కేసీఆర్. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శ. బీఆర్ఎస్ తరపున 2.25 crore అంటే 2,25,00,000 సాయం అందజేత అంటూ సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెక్కును అందజేస్తున్న కేసీఆర్ అంటూ పాపం చిన్న పిల్లలు చిన్న వయసులోనే భర్తను కోల్పోయినటువంటి ఎవరైతే మహిళ ఉన్నారో ఆ కుటుంబాన్ని వాళ్ళ తల్లి పెద్ద సుదర్శన్ రెడ్డి తల్లి. సో వాళ్ళని కేసీఆర్ వెళ్ళి కలిసిండు. కలవడంతో పాటు ఇంకా ఈ మాట అన్నాక చాలామంది కేసీఆర్ అభిమానులు అట్లే బీఆర్ఎస్ శ్రేణులు చాలామంది స్టేటస్ పెట్టుకున్నారు. ప్లస్ ఆయన అన్నాడు అని తెలిసిన దాన్ని కొంత కళ్ళనీళ్ళు తీసుకున్నారు. అరే ఎంత పెద్ద మాట అన్నాడు అని. అది ఎవరికైనా జరిగేదే, ఎట్లయినా జరిగేదే, అందరూ చూసేదే. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు లోపల నుంచి వచ్చేటువంటి మాటలకి అట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది. వయసు అయిపోయింది, అన్నీ చూసినాం, పైగా ఆయన కంటే పెద్దోని నేను కాబట్టి, అంటే నాకు ధైర్యంగా ఉండేటోడు కాబట్టి, నాకు పక్క పొంటి మొదటి నుంచి ఉన్నాడు కాబట్టి చివరికి నా పాడే మోస్తాడు అనుకున్నా కానీ ఆయననే నేను చూడాల్సి వచ్చింది అని చెప్పి కేసీఆర్ అన్నటువంటి మాటనే అందరూ స్టేటస్ పెట్టుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని కోల్పోవడం దురదృష్టకరం. ఆయన కుటుంబానికి అండగా ఉంటాం. అట్లే ఇగో పెద్ది సుదర్శన్ రెడ్డి నా ధైర్యం, నా పాడే మోస్తాడు అనుకున్న అలాంటి నాయకుడిని కోల్పోవడం దురదృష్టకరమని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం కేసీఆర్ వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని దివంగత నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగృహానికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమం అట్లే పార్టీ, తెలంగాణ ఉద్యమం ఆ తర్వాత పార్టీలో ఆయన పనిచేసిన తీరు, ఈయనతోని కలిసి ఉన్నటువంటి తీరు, అట్లే ఏవో నిర్మాణం, ప్రజా జీవితంలో సుదర్శన్ రెడ్డి అందించిన సేవలను కొనియాడారు. తనకు అత్యంత సన్నిహితుడిగా నమ్మకమైన సహచరుడుగా ఉన్న సుదర్శన్ రెడ్డి ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉందన్నారు. ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ ఎల్లవేళ్ళ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా భారీ కాన్వాయ్తో ఆదివారం సాయంత్రం 3:40 నల్లబెల్లి చేరుకున్న కేసీఆర్ పెద్ద సంఖ్యలో జనం గుమిగూడడంతో కారు దిగడానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఇది నేను చెప్పింది. ఆయన మనందరికీ ఎరగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు, సీఎంగా 2 సార్లు ఈ రాష్ట్రానికి పనిచేసినటువంటి నేత, పైగా తెలంగాణ సాధకుడు అనేది ఇక ఎవరు చెప్పినా చెప్తారు, బీఆర్ఎస్ వాళ్ళైనా చెప్తారు, లేకపోతే ఏ పార్టీ అయినా చెప్తుంది. అయితే రేవంత్ రెడ్డి వెళ్తే ఎట్లయితే జనం వస్తారో, సరే రేవంత్ రెడ్డికి వెళ్తే ఎందుకు వస్తారు అంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి వస్తారు, ప్రస్తుతం ముఖ్యమంత్రి కాబట్టి. ఇక ఆయన సేవలు ఏంటి, తెలంగాణ కోసం ఆయన కొట్లాడిన విధానం ఏంది, అసలు మన రాష్ట్ర సాధనలో ఆయన భాగస్వామ్యం ఏంది, ఇవన్నీ పక్కకు పెడితే ఆయన ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కార్యకర్తలు, మంది, మార్బలం, హంగు, ఆర్భాటం అన్నీ ఉంటాయి. కాబట్టి ఆయనకు రావడం అనేది పెద్ద విశేషమేం కాదు. కానీ ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి, పైగా ప్రతిపక్ష నాయకుడు, పైగా ఫామ్ హౌస్కే పరిమితమైండు. ఆయన ఫామ్ హౌస్లో కూర్చోబెట్టినాం, పండబెట్టినాం, ఇక రాడు, అయిపోయింది ఆయన పని అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ ఒక్కసారి ఇట్లాంటి కాన్వాయి, సరే అది బీఆర్ఎస్ వాళ్ళే వెళ్ళినరా, అక్కడ వెళ్ళిన తర్వాత మరి వాళ్ళ శ్రేణులు ఎంతమంది, తర్వాత ప్రజలు ఎంతమంది చూడడానికి వచ్చారు, ఎందుకోసం అక్కడ ఇబ్బంది అయింది, పైగా పోలీసులు ఎందుకు సరిగా అరేంజ్మెంట్ చేయలేకపోయినారు అనేది ప్రశ్న. ఇప్పుడు ప్రజాకర్షక నాయకులు, అట్లే ప్రజాదరణ కలిగినటువంటి నేతలు ఎవరన్నా బయటికి వెళ్తుంటే డెఫినెట్గా ఆ పార్టీ కార్యకర్తలే కాదు, ప్రజలు కూడా కొంతమంది గుమి కూడా అవకాశం ఉంటుంది, ప్రజలు కూడా కొంతమంది ఎదురు చూస్తారు. కాబట్టి అక్కడ చేయాల్సినటువంటి పని ఏంటంటే అరేంజ్మెంట్ కరెక్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఆయనకు చేయకపోతే ఇంకెవరికి చేస్తారు ఈ రాష్ట్రంలో? ఒకవేళ రేవంత్ రెడ్డి తర్వాత కేసీఆర్ కాకుండా ఇంకెవరికి ఇస్తారు ఆ ప్రొటెక్షన్ కానీ, లేకపోతే అక్కడ ఏమన్నా ఫెసిలిటీస్ కానీ, ఆ సౌకర్యాలు కల్పించకపోతే వాళ్ళు అడిగేది కూడా ఏం అడగరు, పోలీసులు స్ట్రీమ్లైన్ చేయమని అడుగుతారు అంతే. అక్కడెక్కడన్నా ఇబ్బంది జరగకుండా, తొక్కిసలాట జరగకుండా, గుమిగూడకుండా చేయాలి. కానీ అక్కడ చేయలేదు అంటే పట్టించుకోలేదు అనేది ఒక అర్థం. అయితే అందుకే ఒక పెద్ద సంఖ్యలో జనం గుమిగూడడంతో కారు దిగడానికి ఇబ్బంది పడ్డారు. అనంతరం పోలీసులు వారిని నియంత్రించి కేసీఆర్ను ఇంట్లోకి పంపించారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ తరపున 2.25 కోట్ల ఆర్థిక సాయాన్ని కేసీఆర్ అందజేశారు. ఇందులో 2 కోట్లు సుదర్శన్ రెడ్డి పిల్లల కోసం, 25 లక్షలు ఆయన తల్లి బాగోగుల కోసం అందించారంటూ 2 కోట్లు కాదు 5 కోట్లు ఇచ్చినా తక్కువనే. అట్లాంటి వాళ్ళ ఎందరో కష్టం మీదనే మనకు తెలంగాణ రాష్ట్రం సాధన జరిగింది. దాంతోపాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ 2 సార్లు అధికారంలోకి రాగలిగిండు. సరే ఆయన ఎమ్మెల్యే చేస్తే చేసి ఉండొచ్చు, కానీ అలాంటి వాళ్ళ భాగస్వామ్యంతోనే ఇలా రాష్ట్రం మనకు సిద్ధించింది. అలాంటప్పుడు వాళ్ళకి 2 కోట్లు కాదు 5 కోట్లు ఇచ్చినా తక్కువే, బీఆర్ఎస్ పార్టీ ఇంకెంత ఇచ్చినా తక్కువే. పదవులు ఆశించకుండా ఆయన అవసరమైతే అంటే మంత్రిగా కూడా అడిగే అవకాశం ఉన్నా, లేదా ఇంకా వేరే ఏ అవకాశం ఉన్నా ఆయన తీసుకునే ఛాన్స్ అంటే ఉంటుండే. కానీ ఆయన తీసుకోకుండా నేను సాదాసీదాగానే బతుకుతా, ఇట్లనే ఉంటా అని చెప్పేసి నార్మల్గా అంటే కిరాయి ఇంట్లోనే బతికినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి
ఇవాళ 2,25,00,000 అని చెప్తుంటే నాకు కూడా కొంచెం తక్కువనే అనిపిస్తుంది. ఇంకో 2 కోట్లు ఎక్కువ ఇచ్చినా తక్కువనే ఏం కాకుండా ఇవ్వాల్సిండే. కానీ ఇక నాకు తెలిసి అలా భార్యకి టికెట్ ఇస్తాడో, భవిష్యత్తులో మళ్ళీ ఆమెకి రాజకీయంగా ఏదైనా అవకాశం కల్పిస్తాడో, మరి ఏదో ఒక హామీ ఇచ్చి వచ్చి ఉండొచ్చు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన ఇక మళ్ళీ ఇది రివర్స్లా బందోబస్తు బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు, కానీ తప్పిదం వేరేలాగా జరిగిందని చెప్పి ఒకసారి కేసీఆర్ రాక సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన కార్యకర్తలు ఒక్కసారిగా ఆయన్ను చూసేందుకు ఎగబడడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో కేసీఆర్ కాన్వాయ్ వెనుక ఉన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనం అద్దం ధ్వంసమైంది. అంత పటిష్టంగా బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ చేస్తే బందోబస్తు కార్యకర్తలు ఎందుకు తొక్కిసలాట జరుగుతుంది, వాళ్ళు ఎందుకు మీదికి వస్తారు? మొదటి నుంచే నువ్వు కరెక్ట్గా స్ట్రీమ్లైన్ చేయొచ్చు కదా, ఆ మాత్రం తెలియదా? నల్లబెల్లిలో భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు అభిమానులు కేసీఆర్ను చూసేందుకు ముందుకు దూసుకురావడంతో 20 నిమిషాల పాటు కేసీఆర్ కారులోనే ఉండాల్సి వచ్చింది. 10 నిమిషాలు కాదట, నాకు ఎరకైంది 10 నిమిషాలే అనుకున్నా. 20 నిమిషాల పాటు దగ్గర ఒక అర్ధగంట పాటు కారులో ఉన్నాడంటే ఇంకా ఆడ ఏ రేంజ్లో జనం చూడడానికి ఎగబడ్డారు అనేది అర్థం చేసుకోవాలి. కార్యకర్తల జనమా, ఇక ఆ కార్యకర్తలే జనం అనాలి, జనమే ఓట్లు కాబట్టి కార్యకర్తలైనా ఓట్లే. ఇట్లా మనం అనాల్సింది ఏంటంటే అన్న పార్టీ కార్యకర్తలు కాబట్టి అంటే పార్టీ జీతగాళ్ళు కాదు కదా. పార్టీకి అభిమానంతోని, సానుభూతితోని, అట్లే కర్టసీతో ఉండేటువంటి వాళ్ళని కార్యకర్తలు అంటారు. పని చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి, కానీ అది కూడా ఏమంటారు, జీతం తీసుకోకుండా పనిచేయడం. రాజకీయాల్లో వేరే దగ్గరనేమో పని చేయడము అంటే దానికి ప్రతిఫలం, కానీ రాజకీయాల్లో ఏముంటుంది, ఏదో ఇక ఆయన మీద అభిమానంతోనో, నాయకుడు అంటే ఇష్టంతోనో, ఆ నాయకుడు వస్తే రేపు పొద్దుగాల ఏమన్నా బతుకులు మారతాయనో ఇష్టంతో తిరుగుతుంటారు చాలామంది. ఏదో కొద్ది మందికి ఏమన్నా అందిస్తారు వీళ్ళు, డైరెక్ట్గా కాదు ఇండైరెక్ట్గా ఏదో కొంతమందికి పనుల రూపంలో, కాంట్రాక్టుల రూపంలో, లేకపోతే ఇంకేమైనా హెల్ప్ చేయడంలో కొన్నిసార్లు కొంతమందికి అంతే, కానీ అందరికీ దక్కవు. ఎందుకంటే లక్షలాది మంది ఉన్నటువంటి కార్యకర్తలకు ఏ నాయకుడు కూడా ఎన్నని పంచగలుగుతాడు, ఎన్నని ఇవ్వగలుగుతాడు, అట్లా ఇవ్వలేడు. కాబట్టి ఇన్సూరెన్స్లని అవన్నీ పెడతారు. అయితే ఇక్కడ 20 నిమిషాల పాటు అంటే నేనేమంటున్నా అంటే ఆ కార్యకర్తలే ఓటర్లు కూడా కదా. చాలామంది కార్యకర్తలే వాళ్ళు అంటే కార్యకర్తలు జనం కాదా, జనంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాదా? రెండోది ఆ ఓట్లేసేది మళ్ళీ ఆ జనమే కదా, వాళ్ళు కూడా ఓట్లు ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఓటు హక్కు ఉంది కదా, వాళ్ళు సపరేట్ కాదు కదా. సో తిరుగు ప్రయాణంలో బస్టాండ్ కూడలికి చేరుకోగానే ఓ వ్యక్తి కేసీఆర్ను దూషించారు. దీంతో తట్టుకోలేని కార్యకర్తలు అతనిపై దాడి చేశారు. కేసీఆర్ వెంట శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, పార్టీ నేతలు ఉన్నారంటూ ఒక వ్యక్తి కేసీఆర్ను దూషించిండట. దూషించాలే కూడా, దూషిస్తేనే మంచిది. అందరూ జయహో అంటే, అందరూ ఓ నిన్ను మించినోడు లేడు అంటే వేరే రకంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇట్లా దిష్టి కూడా తలగాలి, లేకపోతే దిష్టి తగులుతుంది. అప్పుడప్పుడు ఇట్లా కూడా జరగాలి. ఇట్లా జరిగితే దిష్టి ఉండదు. బయటకు వచ్చిండు కాబట్టి ఎవరో ఒకరు తిట్టాలి. నాకు తెలిసింది బీఆర్ఎస్ వాళ్ళు తిప్పించుంటారు. అరే ఎవరికో ఎందుకు అవకాశం ఇవ్వాలి, మనోన్నో కొన్ని తిట్టుమనుర్రి, ఈ పంత వాళ్ళగదంపి ఇంటికి పంపుర్రి, కథం సెట్టు. ఏమనంటే కేసీఆర్ను కూడా తిట్టేటోళ్ళు ఉన్నారు అని ఒక మెసేజ్ ఇస్తూ, తిడితే ఈపులు కూడా వలుగుతాయని చెప్పడానికి ఇది ఒక స్కెచ్ లెక్కగా అనిపిస్తుందని కింద కామెంట్ చేసిరు. అది నాకు సంబంధం లేదు, నాకు తెలియదు. కానీ బీఆర్ఎస్ వల్ల, కాంగ్రెస్ వల్ల తెలియదు. కానీ ఎవరన్నా అయి ఉండొచ్చు, ఆయనకు బాధ అయి ఉండొచ్చు. భగవంతుడు వస్తేనే, లేకపోతే భగవంతున్నే పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఇష్టం ఉన్నట్టు తిట్టేటువంటి సమాజం ఇది. భగవంతుణ్ణి ఎవరికన్నా అత్యంత కష్టం వస్తే దేవునింట్లో మన్నువయ్యా అని అంటారు. విన్నారా మీరు ఎప్పుడన్నా? దేవునింట్లో మన్నువయ్యా అంటారు. దేవుణ్ణి విపరీతంగా దూషిస్తారు. ఎట్లా దూషిస్తారు అంటే, దేవుడైతే మరి 100% మరి అందరికీ మంచిగా చేయాలి కదా. దేవుడు అయినప్పటికీ 99% చేసి 1% ఎవరికన్నా జరగకపోతే వాళ్ళు దేవునిట్లా మన్నువయ్యా అని తిట్టడం నేను ఇన్నిసార్లు విన్నాను. అంత దుఃఖం కలిగించాడు అని చెప్పి అంటుంటారు. సో ఈయన కూడా ఎవరన్నా అట్లాంటి బాపత అయి ఉంటాడు. ఎంత మంచిగా చేసినా ఎవరికో ఒకరికి నో డౌట్ అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలకు, కష్టపడి పార్టీ కోసం పనిచేసినోనుకో, లేదా ప్రజలుగా అయితే గింత కోపం ఉండదు. ఇప్పుడు మనకు దళిత ముఖ్యమంత్రి చేయలేడు, మనకెందుకు ఉంటుంది కోపం? అనిపిస్తుంది అంతే. మాట తప్పిండు, బేకారు ఉన్నాడు అని అనుకుంటారు అంతే. 3 ఎకరాల భూమి ఇయ్యలే, దొంగలు అంతా హామీలు ఇస్తారు, తప్పేస్తారు అని చెప్పి అంటారు. ఇట్లా రకరకాలుగా హామీల లెక్కలేస్తే ప్రజలైతే మరీ అంత ద్వేషం పెంచుకోరు. ఆయన అంత ద్వేషం పెంచుకుంటే డెఫినెట్గా ఏదో పెద్ద కారణమే అయి ఉంటుంది.